ఇక్కడ ఒక దుకాణదారుడు 2 టీవీలను 10,000 రూపాయల చొప్పున కొని ఒకదానిపై 10% లాభము మరొక దానిపై 10% నష్టానికి అమ్మెను. సో మొత్తం మీద అతనికి లాభమా నష్టమా అంటున్నాడు. సార్ చూడండి, ఇక్కడ 2 టీవీలను 10,000 రూపాయలకు కొన్నాడు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ కొని అంటున్నాడు. సార్ జనరల్గా ఒకసారి చేసి చూపిస్తే అలా మామూలుగా కూడా ఒకసారి మాట్లాడతాం. 10%, 10,000లో 10% ఎంత? 1,000 రూపాయలు, అంతే కదా. ఒక 0 ఇటు క్యాన్సిల్ అవుతుంది. అయితే 10% లాభము అన్నాడు. లాభం అంటే అది ఏమైంది? 10,000 ప్లస్ 1,000 11,000 అయింది. ఓకే. తర్వాత నష్టం అయింది. నష్టం అంటే ఎంత? 10,000లో 1,000 తీసేయండి, అంటే 9,000. మొత్తం కలిపితే వచ్చిన వాల్యూ ఎంత? 20,000. అంటే 20,000కు అమ్మడం జరిగింది. ఎంతకు కొన్నాడు? 20,000కు కొన్నాడు. కాబట్టి తనకు వచ్చిన లాభమా నష్టమా? ఏమీ లేదు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, కీవర్డ్, దాన్ని ఏమంటారు? కీ పాయింట్ మాట్లాడుతున్నా. ఈ కీ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఇక్కడ ధర ఏదైనా ఉండని, 25,621 కూడా ఉండని, నో ప్రాబ్లం. ఆడ ధర ఎంతనైనా ఉండని, కొన్నాడు అన్న సందర్భంలో ఆ కొన్న తర్వాత వచ్చిన ప్రాఫిట్ అంటే 2 వస్తువులని 25,621 రూపాయలకు కొని అది ఒకదాని మీద 10% లాభము, ఒకదానిపై 10% నష్టము, అంటే లాస్ లేదు. ఎప్పుడు? ఇక్కడ కొన్నప్పుడు. అక్కడ అమ్మినా అంటే మళ్ళీ సందర్భం వేరేగా అవుతుంది. ఆ క్వశ్చన్ మనం నెక్స్ట్ మాట్లాడుకుంటాం.